జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 8, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంపై ప్రాముఖ్యత ఇవ్వకుండా మీరు ఆందోళన చెందవచ్చు. ఈ వారం స్వస్థత తగ్గిపోవడంతో మీరు ఆలస్యం అనుభవించవచ్చు. మీ కుటుంబం, ముఖ్యంగా భాగస్వామి, ఈ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారం ముఖ్యంగా అవసరం. ఈ వారం వ్యాపారాలు, ముఖ్యంగా కుటుంబ వ్యాపారం చేసేవారు అంచనాలకు మించి ఫలితాలు పొందగలుగుతారు. అయితే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం అయితే పెట్టుబడులను జాగ్రత్తగా చేయాలి. ఈ సమయంలో నెమ్మదిగా మరియు సూచనాపూర్వకంగా పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయం అవుతుంది. వ్యాపారములో ఒక కొత్త రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటే దానితో ధన సంబంధిత నష్టం ఉంటుందని కూడా చూపిస్తుంది. ఒంటరి స్థానికులకు ఈ వారం సామాజిక సంబంధాలు పెరుగుతాయి. మీరు సామాజిక వృత్తి పెంచుకుని ఈ వారం ప్రత్యేకంగా ఎవరికైనా కలిసే అవకాశం ఉంది. ఈ సమయం మీరు మీ సామాజిక వృత్తి గురించి సహజంగా పెంచుకుంటే మీకు కొత్త పరిచయాలు కలుగుతాయి. ఈ వారం మీ స్థితి కార్యాలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు శత్రువుల నుండి సహాయం కూడా పొందగలుగుతారు. చిన్న మంచి పనుల ద్వారా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో కార్యాలయ సంబంధిత వికాసం కొరకు మీరు మంచి సమయం ఎదుర్కొంటారు. శ్రేష్ఠత వచ్చినప్పుడు అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఈ వారం గురువుల సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారి జ్ఞానం మరియు అనుభవం ద్వారా మీరు పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు అవగాహనతో ముందుకు సాగడం ద్వారా మీ ఫలితాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండండి. ఇది మానసిక మరియు శారీరక ఆందోళనలకు దారితీస్తుంది. వ్యాపారం చేయవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు పాటించాలి. ఒంటరి స్థానికులు ఈ వారం కొత్త పరిచయాలను మరియు సంబంధాలను జరిగించగలుగుతారు. ప్రమోషన్లు మరియు జీవితంలో కృషి తీసుకున్న సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువుల జ్ఞానం మీ అభ్యాసంలో మీరు పెద్ద ప్రయోజనాలను పొందేందుకు దోహదం చేస్తుంది. ఈ వారం అనేక సమస్యలు ఎదురైనప్పటికీ జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు వాటిని అధిగమించగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.